చికెన్ పెట్టరా అమ్మ ఫోన్ ఆపేసి చికెన్ అయిపోయిందండి ఇలా కేక్ కట్ చేద్దాం పెట్టేసి అరవకూడదు వదిలేసి ఏదే దేవత మీద చేసి దేవత మీద బెన్న వేడి వస్తుందా పరిశుద్ధుడా గొప్ప దేవుడా ఈ బాధానికి నాయన మీకు వందనాలు స్తుతి నాయన గడిచిన సంవత్సరాలు ఎంతో నాయన వంశీని కాచి కాపాడి నాయన మీ సేవలో వాడుకుంటున్నారయ్యా మీ పాదాలకు వందనములయ్యా స్తోత్రం నాయన ఈ కుటుంబాన్ని దీవించండి అయ్యా ఆశీర్వదించండి నాయన ఉన్నవి దీవించండి లేని సమకూర్చండి నాయన మరి ముఖ్యంగా నాయన 25 నుండి 26 వచ్చేట్టుగా బిడ్డకి మీ అస్త్రం మీ కాపుదల ఉంచండి అయ్యా అన్ని విషయాల్లో నాయన దైవజనుడిగా మంచిగా నాయన అన్ని విషయాల్లో నాయన తండ్రి నాయన తొట్టిరకుండా తండ్రి ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా తండ్రి మీరు నిలబడే కృపని ధైర్యాన్ని శక్తిని బలాన్ని ఆత్మతో నింపు నాయన తండ్రి మీ సాక్షిగా వాడుకోండి అనేక మందికి నాయన గొప్ప దైవజనుడిగా వాడుకోండి అయ్యా తండ్రి మీరు నిర్మించారయ్యా తల్లి గర్భంలో ఉండగానే మీరు నిర్మించారయ్యా మీ ఆలోచన వేరు మా ఆలోచన వేరు తండ్రి నాయన బిడ్డని వంశీని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా మీ పాదాలకి అప్పచెప్తున్నాం తండ్రి నాయన మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి నాయన అన్ని విషయాల్లో మీ హస్తం మీ కాపుదల ఉంచయ్యా అయ్యా ఇల్లుచుండుగా వచ్చుచుండుగా అన్ని విషయాల్లో నాయన తండ్రి బిడ్డను వాడుకోండి సహాయం చేయండి తండ్రి నాయన భావన ఆరోగ్యం దయచేయండి నాయన తండ్రి గడిచిన సంవత్సరాలన్నీ నాయన మీరు తండ్రి నాయన నింపారయ్యా మంచి ఆరోగ్యాలతో ఉంచారయ్యా తండ్రి మీకు వందనాలు స్తోత్రం అయ్యా మమతాని తండ్రి సందీప్ని మంచి ఆరోగ్యం దయచేయండి బిడ్డని ఇచ్చారయ్యా తండ్రి మీకు మంచి ఆరోగ్యం బిడ్డకు చల్లి బిడ్డకు దయచేయండి ఈ గృహం చుట్టూ మీ హస్తం కాపుదల ఉంచే ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తూ అన్ని విషయాల్లో మీరు ఘనత మహిమ పొందమని నాయన ఈ సమయాన్ని బట్టి ఈ రోజును బట్టి వందనము చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థన పరలోక త్వరగా రానున్న యేసు నామములు అడిగి పొందుకున్నాం తండ్రి ఆమె యేసు రక్తమే చేయి యేసు రక్తమే చేయి సైతానికి అంత నాశనం యేసు రక్తం సంపూర్ణ కరంగా మీ వాక్యం చదువుగా నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యం చెల్లికి పడదని పాపే చిక్కి రా కట్ చేద్దాం ఇట్లా ఫోన్ పక్కన పెట్టు ఒకసారి నిద్రపోతున్నాడు పిల్లలకి పెట్టు చిక్కి కూడా పెట్టు తిను తిను చాలు ఇంకా అంత నాకు ఇది కొంచెం తీసుకున్నాను ఇది ఫోటోలు తెస్తున్నారా పెట్టిందిగా ఇట్లా
ఫోటోలు తీయండి, ఫోటోలు తీరా. చిన్న కింద ఎవరు ప్లేస్ రావని రాలేదు. అయ్యో చూపిస్తాను. పోయింది లేదు ఉండదు. రాని వంశీని రాని, వెళ్ళరా పండరి. చూడట్లా వంశీతో దేవండి. ఆగొక్క నిమిషం. దీని కేక్ తింటున్నావా? ఇదిగోండి, ఈరోజు మా బాబు పుట్టినరోజు జరిగింది కదా. మా అక్కోళ్ళు మా చెల్లోని పిలిచాను, వాళ్ళ పిల్లలు అందరు వచ్చారు. పొద్దు నుంచి ఇంకా హడావుడిగా అయిపోయిందండి. అయితే మా చెల్లి మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు డ్రెస్సును పాపకి డ్రెస్, మా అమ్మాయికి చీర తెచ్చింది. మా బాబుకి ఏమో ఈరోజు పుట్టినరోజు అని షర్ట్ కొనుక్కొచ్చింది. ఆమె ఏం తెచ్చిందో చూపిస్తానండి. చూపించు. ఇదిగోండి పాపకి డ్రెస్ బాగుంది. అంటే కొంచెం పెద్దదే తెచ్చింది. అంటే చిన్న పిల్ల, ఎదిగే పిల్ల కదా, సంవత్సరం దాకా వాడుకోవచ్చు. అది ఇక ఇట్లా కోట్లో ఆన్ వేసుకోవాలండి. కోట్లో ఆన్ వేసుకొని దీని కింద ప్యాంట్ అన్నమాట. అబ్బో, మళ్ళీ ప్యాంట్ కూడానా? ప్యాంట్ కూడా ఇలా ప్యాంట్ వచ్చింది. బాగుంది. గౌన్ అనుకుంటున్నా. అంటే ఇది లోనికి వెళ్ళిద్ది అనమాట, ఇది పైకి వస్తుంది డిజైన్. బాగుంది. ఇట్లా ఇలా వచ్చిందండి, చాలా బాగుంది. మా చెల్లి తీసుకొచ్చిందండి. అయితే రేట్ ఎంత అన్నది మేము అడగలేదు, వాళ్ళు చెప్పలేదు, మేము కూడా చెప్పమండి. ఎందుకంటే ప్రేమగా చిన్నపిల్లని కొనిచ్చింది, అవి రేట్లు అడగకూడదు, మనం చెప్పకూడదు. ఇదిగోండి ఈ డ్రెస్ పాపకి చాలా బాగా నచ్చింది. నాకు కూడా నచ్చింది, చాలా బాగుంది. ఇదిగోండి మా అమ్మాయి ఈ డ్రెస్ చీర పెట్టింది. ఈ చీర కూడా చాలా బాగుంది. బాగుంది. ఇట్లా మడత తీయాలి, ఇలా తెలియదు. చాలా బాగుంది. ఇదిగోండి చాలా బాగుంది, క్లాత్ అది చాలా బాగుంది. అంటే మొత్తం మడత తిప్పితే అదే నలిగిపోద్దులే. జాకెట్ ముక్క బాగుంది. జాకెట్ ముట్ట కూడా లోనేనా? ఈ కలర్ చాలా బాగుంటదండి, పింక్ ఇది కదా, ఇట్లా వచ్చింది కదా, చాలా బాగుంది. ఇదిగోండి అలా వేసుకొని చూడు. మా పాపకి తీసుకొచ్చింది. బాగుంది. పెట్టేసి ఆమెకే చక్కగా చిన్న బుట్ట పెట్టించి నీట్గా కుట్టించుకుంటే ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేసుకుంటారు.
బాబుకి షర్ట్ తీసుకొచ్చింది కదా, ఉమ్. మా అబ్బాయికి షర్ట్ కొనుక్కొచ్చిందండి. అవును, బాగుంది. ఇది కూడా బాగుంది కలరు. షర్ట్ సూపర్గా ఉంది, నాకు నచ్చింది. తీసుకురాలేదంట, షర్ట్ మాత్రం తీసుకొచ్చింది. బాగుంది. పుట్టినరోజుగా పుట్టినరోజని మా బాబుది తీసుకొచ్చిందండి. బాగుంది. మడత పెట్టేసి మేమేం కొనుక్కున్న ప్రతిదీ మీతో షేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు ఒక సంతోషం అనమాట. ఏదన్నా కొనుక్కున్నా కానీ ఏమైనా చేసుకున్నా ప్రతిదీ మీతో షేర్ చేస్తున్నాం. అనిపించింది మాకు, మీరు చూపించాలి ఏదైనా సరే అనిపించింది. ఎవరు పెట్టినా నేను కొనుక్కున్నా కూడా మీరు చూపించాకే మేము కట్టుకుంటున్నామండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ అండి.